నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. చింతపండు నవీన్ కుమార్ అంటే మీరు ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు. అదే తీన్మార్ మల్లన్న అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒక పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని న్యూస్ రిపోర్టర్ గా ఎంతో మంది అభిమానులు సంపాదించి ఈ రోజు రాజకీయాల్లో కూడా వెళ్ళాడు మన మల్లన్న. అయితే అసలు ఎవరు తీన్మార్ మల్లన్న? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ సామాజిక వర్గం అంటే మల్లన్నకు ఎందుకు పడదు? అందుకే సీఎం అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డిని అంత మాట అన్నాడా? నీకు మై హోమ్ సిమెంట్ తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్ను అడుగు. ఆ మంత్రుల సీక్రెట్ వీడియోస్ నిజంగానే మల్లన్న దగ్గర ఉన్నాయా? సైకిల్ మీద పేపర్ వేసుకునేవాడు ఈ రోజు హెలికాప్టర్ లో ఎలా తిరుగుతున్నాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1982 జనవరి 17న చింతపండు భాగయ్య, జానమ్మ దంపతులకు నల్గొండ జిల్లా తురకపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తురకపల్లి మండలం ప్రస్తుతం భువనగిరి జిల్లాలో కలిసింది. తురకపల్లి సికింద్రాబాద్ కి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లన్న తండ్రి బ్రతుకు తెరువు కోసం పాల వ్యాపారం చేసేవారు. మల్లన్నకి ఒక అక్క, 2 అన్నయ్యలు ఉన్నారు. మల్లన్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాదాపూర్ లో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో చదువుకుంటూనే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఊళ్ళో న్యూస్ పేపర్స్ వేసేవాడు. అప్పటి నుంచి పేపర్స్ చదవడం అలవాటైంది. ఒక్కోసారి పేపర్ మొత్తం చదివాక పేపర్ గల వాళ్ళకి ఆ పేపర్ ని ఇచ్చేసేవారు. కొంతమంది కోపంతో కొట్టేవారు కూడా. పేపర్లు చదువుతున్నప్పుడు జర్నలిజం పై ఆసక్తి పెరిగింది. 10th క్లాస్ పూర్తయ్యాక ఇంటర్ విద్యానగర్ లో ఉన్న ఎస్వీఎస్ కాలేజ్ లో చదువుకున్నారు. ఇంటర్ లో ఉన్నప్పుడు ఆంధ్రభూమికి రిపోర్టర్ గా పనిచేశారు. ఇంటర్ అయిపోయాక డిగ్రీ ఎస్పీ కాలేజ్ లో చేరి పొలిటికల్ సైన్స్ చదివారు. అక్కడ 1 సంవత్సరం పూర్తి చేశారు. అక్కడ బాగా చెప్పడం లేదని మంచి లెక్చర్ కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా భువనగిరిలో ఉన్న ప్రొఫెసర్ సుబ్బయ్య గారు బాగా చెప్తారని తెలిసి భువనగిరి వెళ్లి ఆయన దగ్గర చేరారు. తర్వాత ఓయూలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. అందులో 90వ ర్యాంక్ వచ్చింది. ఓయూలో సీట్ రావడంతో అక్కడ చేరి ఎంబీఏ పూర్తి చేశారు. మధ్యలో కొంత సమయం కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఎలక్ట్రీషియన్ గా కూడా పనిచేశారు. తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం లో డిగ్రీ సాధించాడు. మొత్తం 3 పీజీలు పూర్తి చేసి 2008లో ఐ న్యూస్ లో చేరారు. ఈ న్యూస్ కూడా అప్పుడే కొత్తగా 2007లో వచ్చింది. ఐ న్యూస్ లో కొంత సమయం చేసిన తర్వాత ఎన్టీవీలో చేరారు. ఎన్టీవీలో కొంత సమయం చేశాక తర్వాత జెమినీ న్యూస్ లో చేశారు. జెమినీ న్యూస్ లో కొంత సమయం చేశాక V6 న్యూస్ లో 2011 అక్టోబర్ లో జాయిన్ అయ్యారు. V6 వాళ్ళు సెకండ్ రిపోర్టర్ గా నవీన్ కుమార్ ని తీసుకున్నారు. 2012లో పొలిటికల్ లీడర్స్ మీద సెటరికల్ గా ఒక షో చేశారు. తర్వాత అదే సంవత్సరం తీన్మార్ న్యూస్ అనే కొత్త షో మొదలు పెట్టారు. ఆ షో తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయింది. అది పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం మల్లన్న ముసలోడు గెటప్ లో తెలంగాణ మాండలికంలో వార్తలు చెప్పడం వల్ల ఆ షో బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి నవీన్ కుమార్ కి ఉన్న తన పేరు మల్లన్న అనేటి తన పేరు తీన్మార్ మల్లన్నగా ముద్రపడిపోయింది. ఎంతలా ముద్రపడిపోయిందంటే ప్రస్తుతం మల్లన్న ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం తన కేర్ ఆఫ్ అంతా తీన్మార్ మల్లన్నే. ఆ షోకి క్రియేటివ్ హెడ్ కూడా మల్లన్నే. తర్వాత చాలా మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ కూడా చేశారు. తీన్మార్ మల్లన్న తెలంగాణలో బాగా పాపులర్ అయ్యేసరికి తెలంగాణ ఇష్యూ రావడంతో తెలంగాణ ఇష్యూని బేస్ చేసుకుని చాలా కార్యక్రమాలు చేశారు తీన్మార్ లో. 2014 వరకు V6 లో పనిచేశారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఆ పనికి కూడా చేయకుండా మోసగించడం వల్ల కేసీఆర్ అంటే అప్పటి నుంచి కోపం ఏర్పడింది మల్లన్నకి. V6 లో పనిచేస్తున్నప్పుడు V6 యాజమాన్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏకపక్షంగా టీఆర్ఎస్ ను సపోర్ట్ చేయడంతో V6 నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసి జవహర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ముందు ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా ఎదిగాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి బరిలో దిగాడు. కానీ ఆ ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత నుంచి బడుగు బలహీన సంచార వర్గాలను చైతన్యపరచాలనే సంకల్పాన్ని పెట్టుకున్నాడు. తాను చనిపోయే నాటికి ఆస్తులు విలువ కేవలం ఒంటి మీద వేసుకున్నటువంటి ఒక షర్టు, ప్యాంటు తప్ప మరేమీ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచే నిత్యం నిజం, సత్యం ప్రజలకు తెలిసేలా ఆ దిశగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించడం షురూ చేశారు. తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిని గురించి అడిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి
రెడ్డి, కేసీఆర్, కోదండరామిరెడ్డి ముగ్గురు వ్యక్తులు బయట కొట్లాడినా లోపల అంతా ఒక్కటే అని తెలిసింది. ఆ దినం సంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. రాజకీయ నాయకులందరూ ఆస్తులు కాపాడుకోవడం కోసం లోపల ఒక్కటేనని, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజల్ని పిచ్చివాళ్లు చేసి ఒకరినొకరు తిట్టుకుంటారని తెలుసుకుని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అందరూ సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ తన కుటుంబ కబంధ హస్తాల్లో పెట్టారని విమర్శించేవారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయ్యారని బహిరంగంగానే విమర్శించారు. భౌగోళికంగా తెలంగాణ విడిపోయింది తప్ప ఆర్థికంగా కాదని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా సరే కూడు గుడ్డ గూడు లేని అభాగ్యులు ఇంకా ఉన్నారని తన గళాన్ని వినిపించేవారు. 2018 ఫిబ్రవరి 9న క్యూ లైన్ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే బయటపెట్టి రాజకీయవేత్తలను పిలిపించి వారిని ఇంటర్వ్యూ చేస్తూ వారి ద్వారా నిజాల్ని బయటకు లాగుతున్నారు. వారితో ముందు నుంచే నిజాలు బయట పెట్టించాలని, అలాగైతేనే ఇంటర్వ్యూలు చేయగలనని చెప్పి తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే ఆ ఛానల్ ద్వారా ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నారు. చాలా మంది ఆస్తుల వివరాలు సేకరించి వాళ్ళ అవినీతిని బయట పెడుతున్నాడు. నిజాలు బయట పెడుతున్నాడని కొంతమంది తనపై దాడి కూడా చేశారు. కానీ అసలు భయపడకుండా మరికొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ముఖ్యంగా జీవన్ రెడ్డితో పాటు చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి గారి దగ్గర ఫిర్యాదు చేయాలని ప్రయత్నించాడు. ముఖ్యంగా మనం క్యూ కడుతూ న్యూస్ ని చూస్తే అతను తెలంగాణ ప్రజల గురించి ఎంత పాటుపడుతున్నాడో తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి గొప్పగా బంగారు తెలంగాణ, కోటి రతనాల వీణ అనే విధంగా ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే మల్లన్న మాత్రం దాని అస్సలు గుట్టు బయట పెట్టాడు. ఈ ప్రాజెక్టు 235 టీఎంసీల నీటిని ఎత్తుపోయడమే లక్ష్యంగా 80,500 కోట్లతో 6 సంవత్సరాలు శ్రమించి నిర్మించారు. దీనికోసం మొత్తం 80,000 ఎకరాలు సేకరించారు. 235 టీఎంసీలతో హైదరాబాద్ కు 35 టీఎంసీలు, గ్రామాల తాగునీటికి 10 టీఎంసీలు, కంపెనీలకి 16 టీఎంసీలు వినియోగించగా మిగిలిన 174 టీఎంసీలు కోటి ఎకరాలకు ఎలా సరిపోతుందనేదే మల్లన్న లేవనెత్తిన ప్రశ్న. నిజమే కదా, ఒక్కొక్క టీఎంసీ నీటి ద్వారా 8,000 నుంచి 10,000 ఎకరాలు మాత్రమే పొలాన్ని పండించొచ్చు. అదందరికీ తెలిసిన విషయమే. ఆ లెక్కన 174 టీఎంసీలకి సుమారు 14 లక్షల ఎకరాల నుంచి 17 లక్షల ఎకరాలు మాత్రమే పండించగలం. కేసీఆర్ చెప్పినట్టు కోటి ఎకరాల్లో మిగతా 83 లక్షల ఎకరాలకు నీరెలా వస్తుంది? అంతేనా? ఈ ప్రాజెక్ట్ కోసం 80,500 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముతో పాటు 80,000 ఎకరాలు పంట భూమి, 3,500 హెక్టార్ల అటవీ భూమి, అంటే సుమారు 7,625 ఎకరాల అటవీ భూమిని వినియోగించారు. ఇవి కాకుండా మెయింటెనెన్స్ కోసం ప్రతి ఎకరానికి సంవత్సరానికి 53,000 ఖర్చవుతుందని ఇంజనీర్లు అంచనా వేసి ఆల్రెడీ ఒక నివేదిక తయారు చేశారు. ఈ భారం ప్రజల మీదే పడుతుంది. అది కేసీఆర్ చెప్పినట్టు కోటి ఎకరాలకు నీరు అందించినట్లయితే ఎకరాకి కేవలం 9,000 పైనే భారం పడేది. అప్పుడు ప్రజల మీద భారం అంతగా పడదు. ఎందుకంటే 2 పంటలు పండుతాయి కాబట్టి 9,000 పెద్ద భారం కాదు. అలాగే ప్రభుత్వానికి కూడా పంటల ద్వారా లాభమే వస్తుంది. ఇప్పుడు 2 పంటలు పండినా కూడా 53,000 భారం. అంటే ఆ భారం అంతా ప్రజలు భరించాల్సిందే. పంటలు కూడా దిగుబడి అంతగా ఉండదు. ఈ పంటల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన లాభం కంటే భారమే ఎక్కువ అవుతోంది. దీని ద్వారా భవిష్యత్తులో తెలంగాణ బడ్జెట్ కోసం ఎక్కువ కేటాయించాలి. అలా చేస్తే మిగతా పథకాల్లో కోటా విధించాలి. ఈ విషయం అడిగాడని, అది ప్రజలకు తెలిస్తే తిరగబడతారేమోనని భయపడి కేసీఆర్ కాళేశ్వరం ఓపెనింగ్ సమయంలో ఆర్టీసీ బంద్ కు పిలుపునిచ్చేలా చేశారని మల్లన్న విమర్శ. ఈ వర్గం వాళ్ళకి సీఎం పదవి రానంత వరకు మా బతుకులు ఇలాగే ఉంటాయంటాడు మల్లన్న. అలా రావాలంటే మొదట బడుగు బలహీన వర్గాల వారందరికీ 100కి 1000కి ఓటు కమ్ముకునే పరిస్థితి మారాలి. అలా మారాలంటే వాళ్ళని మొదట చైతన్యపరచాలి. అదే పని చేస్తున్నాడు మల్లన్న. వీలైనంత వరకు ప్రతి ప్రజా వేదికను, సోషల్ మీడియాని వాడుకుని నిజానిజాల నిగ్గు తేలుస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. అయితే టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో సరైన గుర్తింపు, పదవులు దక్కలేదనే కోపంతో మల్లన్న 2 పార్టీలను విమర్శిస్తున్నాడనే విమర్శ కూడా మల్లన్న మీద ఉంది. అయితే మల్లన్న ఎన్ని చేసినా టీఆర్ఎస్ మంత్రులు ఏం చేయకపోవడంతో మల్లన్న దగ్గర వాళ్లకు సంబంధించిన సీక్రెట్స్, వారి రాసలీల వీడియోస్ ఉన్నాయని, అందుకే వాళ్ళు సైలెంట్ అవుతున్నారని చాలా మంది అంటున్నారు. మల్లన్న 2024లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతో మల్లన్న ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ లోనే వెళ్తున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలుంటే లక్షల మంది రెడ్లే ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో అన్ని విభాగాలను వారే నాయకులుగా ఉంటున్నారు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే అందరూ మమ్మల్ని తిడుతున్నారని, మీరంతా వచ్చి మాకు
అది తాగండి అంటూ తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. అదే కాక వారిని ఉద్దేశించి ప్రతి ఊరిలోనూ ఈ కుక్కల సంఘాలు పెరిగిపోతున్నాయని మాట్లాడారు. దాంతో సొంత పార్టీ నుంచే మల్లన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈ విషయమై పార్టీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. కానీ మల్లన్న అవేం పట్టించుకోకుండా తెలంగాణకు చివరి ఓసీ కాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని, ఆ తర్వాత ఒక బీసీనే సీఎం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎన్నిసార్లు చెప్పినా మల్లన్న తన వైఖరి మార్చుకోకుండా సొంత పార్టీ వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మల్లన్నని సస్పెండ్ చేసినట్టుగా రీసెంట్ గా నోటీస్ పంపించింది. దీంతో మల్లన్న రాబోయే రోజుల్లో ఏం చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో మల్లన్న ఆ తర్వాత ఏం చేయబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.